భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞనే మర్చిపోయి పక్కూరోడొచ్చి ఈ ఊర్లో బతుకుదామంటేనే లోకల్ నాన్ లోకల్ అని లొలి పంచాదులు మోపు చేస్తారు మనోళ్ళు. అసొంటిది దేశం కాని దేశం అడ్డదారిలో పోయి వీసాలు పాస్పోర్టులు లేకుండా ఆన్నే బతుకుతామంటే బయట దేశపోలు ఎందుకు ఊకుంటారు? మేమేమన్నా ఈడ ధర్మసత్రం నడుపుతున్నామా అని మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తారు. ట్రంప్ కాక ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఆయన అడుగుల్లోనే అడుగులేస్తున్నాడు యూకే ప్రధాని కూడా. మా దేశంలో కూడా బయట దేశాల నుంచి అడగోలుగా లెక్కపత్రాలు లేకుండా వచ్చి బతుకుతున్నారు. ఏడవడితాడ పనులు చేసుకుంటా మా వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు. మేము కూడా ఊకునేది లేదుగా. అడ్డదారి నచ్చిన వాళ్ళందరినీ ఎట్లొచ్చిరో అట్లనే ఎలగొడతాం. దొడ్డదారి నచ్చిన వాళ్ళను ఇడిచిపెట్టేదే లేదు. మా దేశానికి రావాలంటే వీసాలు, పర్మిట్లు, పర్మిషన్లు అన్ని ఉన్నోళ్ళే రావాలి. గోడలు దుంకొస్తాం, కంచెలకెళ్ళి ఈగొస్తాం అంటే నడవదని కరాఖండిగా చెప్పేసిండు యూకే ప్రధాని.